సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ మనీ హనీ. యాక్టివ్ మనీ, ప్యాసివ్ మనీ ఏంటి ఈ టైటిల్ అనుకుంటున్నారా? ఈ మనీ హనీ ప్రోగ్రామే ఎన్నో రకాల టైటిల్స్తో స్టార్ట్ అవుతుందండి. అందులో యాక్టివ్ మనీ, ప్యాసివ్ మనీ గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు కమర్షియల్ ట్యాక్సెస్ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్, కవిరత్న, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అమ్మా. శ్రీనివాస్ గారు, మామూలుగానే మీరు ఎన్ని రకాలుగా మొత్తం ఒక ప్రోగ్రామ్ లోనే కొంతమంది అయితే కొన్ని రకాలుగా చెప్తారు, కానీ ఎన్నో అంశాలను మేళవించి ఒక ప్రోగ్రామ్ లో అందరికి అర్థమయ్యేలా చెప్పేస్తూ ఉంటారు. యాక్టివ్ మనీ, ప్యాసివ్ మనీ అన్నారు. అవునమ్మా. అసలు యాక్టివ్ మనీ, ప్యాసివ్ మనీ అంటే ఏంటండి? ఓ, చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. అమ్మా, యాక్టివ్ మనీ అంటే కష్టపడితేనే వచ్చే మనీ. ఓకే. ప్యాసివ్ మనీ అంటే కష్టపడిన తర్వాత సంపాదించినటువంటి ఆస్తిపై వచ్చే మనీ. మనీ వరల్డ్ లో ఈ యాక్టివ్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్ ఉంది కదమ్మా, దీనికి 5 సూత్రాలు పాటిస్తే ఖచ్చితంగా అందరి అదృష్టం మారుతుందమ్మా. 5 సూత్రాలా అండి? 5 సూత్రాలమ్మా. ఏంటండి అవి? చెప్తానమ్మా. అమ్మా, మున్షి ప్రేమ్చంద్ అని ప్రపంచ ప్రఖ్యాత హిందీ నవల రచయిత అతను ఏం చెప్పాడంటే, గోదాన్ అనేటువంటి మహా నవల రాసినటువంటి వ్యక్తి మున్షి ప్రేమ్చంద్ ఏమంటారంటే, ఒక ఉద్యోగి నిత్య జీవితము 15 రోజులు అమావాస్య, 15 రోజులు పౌర్ణమి అని. ఎందుకన్నాడు అడగండి మీరే. అంటే నాకు వచ్చిన థాట్ ఏంటంటే, చెప్పండి. ఫస్ట్ 15 రోజులు జీతం వస్తుంది కాబట్టి ఎక్కువగా హ్యాపీగా ఉంటారు పౌర్ణమి. తర్వాత రోజు చేతిలో ఇన్కమ్ ఉండదు కాబట్టి అమావాస్య. 30th నాటికి 0 అవుతుందమ్మా. ఇదేనండి. సో 100% కరెక్ట్ అమ్మా. అది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కొటేషన్. అయితే ఇక్కడ 5 సూత్రాలు ఏంటివి, మనీ మంత్రాలు ఏంటి? ఒకటి, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి జీవితంలో డబ్బు సంపాదించాలంటే నో యువర్ సెల్ఫ్ సూత్రం. అంటే నేను ఎక్కడున్నాను, నేనేమి చదువుకున్నాను, నేనేమి చేయగలను నిర్ధారించుకుంటే దాన్ని అనుసరించి అతను ముందుకు పోవాలి. నైటింగేల్ కొనాంట్, ప్రపంచ ప్రఖ్యాత ఈ యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి వివరించినటువంటి వ్యక్తుల్లో వారొకరు. నైటింగేల్ కొనాంట్ అతను ఏమంటాడంటే, నో యువర్ సెల్ఫ్, నువ్వు తెలుసుకుంటే ముందుకు పోగలవు. అసలు రెండోదమ్మా, నా ఉద్దేశంలో రెండవ మనీ మంత్రం ఏమిటంటే, సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. చాలా ముఖ్యమైన. ఎస్ అమ్మా. చాలా మందికి అమ్మా హార్డ్ వర్క్ చేస్తారు, కాదు స్మార్ట్ వర్క్ చేయాలి. కనుకనే ఎప్పుడు కూడా సాఫ్ట్ స్కిల్స్ కి ఎప్పుడు ప్రాధాన్యత ఉంది. ఈ డిజిటల్ వరల్డ్ లో డిజిటల్ వరల్డ్ ఈజ్ ఈక్వల్ టు మనీ వరల్డ్. కనుక సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. 3-4 ఉదాహరణలు చెప్తానమ్మా. సాఫ్ట్ స్కిల్ అంటే ఏంటంటే, సాఫ్ట్వేర్ లో ప్రావీణ్యం, రెండవది ప్రవేశము ప్రావీణ్యం, రెండవది ఒక కమ్యూనికేషన్ స్కిల్, అలాగే మోటివేషన్ స్కిల్, అలాగే ఒక మనిషి ఒక పనిని ఎలా చేస్తే విజయం సాధిస్తాడు, ఆ రకంగా చేస్తే తప్పకుండా అడిషనల్ ఇన్కమ్ ఉంటుందమ్మా. మూడవ మహాసూత్రం, లిమిట్ అనే దాన్ని అధిగమించాలి. అమ్మా, కొంత డబ్బు వచ్చింది, తృప్తి చెందొద్దు, ఇంకా కొంత ఎక్స్ట్రా ఉండాలి, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. కనుక లిమిటెడ్ అనేటువంటి ఒక డబ్బు విధానాన్ని అన్లిమిటెడ్ గా మార్చుకోవాలి. అచ్చా, ఇంకొక ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ఉందమ్మా. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, పని చేస్తేనే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తూనే బ్రతుకుతాం. యాక్టివ్ ఇన్కమ్ అంటే. ప్యాసివ్ ఇన్కమ్ అంటే, మనం సంపాదించిన తర్వాత పొదుపు చేసి 1-2 ఆస్తులు ముఖ్యంగా ఎక్కువగా చేసుకొని, ఉదాహరణకి రెంటల్ ఇన్కమ్, అది ప్యాసివ్ ఇన్కమ్. మనం ఏమి కాదు అంటే, యాక్టివ్ ఇన్కమ్ లో డబ్బు వెనకాల మనం పరిగెడతాం, ప్యాసివ్ ఇన్కమ్ లో హ్యాపీగా కూర్చొని ఉంటాం, మనకి మంత్లీ రెంట్ మన అకౌంట్ లో ఆన్లైన్ లో పడుతుంది. అంటే డబ్బు మన వెనకాల వస్తుంది. ఇది ప్రధానమైనటువంటి తేడా. అయితే మనం అనుకున్నట్టుగా మూడవ మహాసూత్రం ఏమిటంటే, చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్, అదే పెద్ద మొత్తాలుగా మారుతుంది. చాలా మంది అనుకుంటారమ్మా, నా ఉద్దేశంలో మధ్య తరగతికి, బీదవారికి, మధ్య తరగతి వారికి, ధనవంతులకి తేడా ఏమిటంటే, బీదవారు మూడో సూత్రంలో బీదవారు మేము ఏమి చేయలేమనుకుంటారు, అక్కడే ఉండిపోతారు. మధ్య తరగతి వారు ఇది ఆర్థికంగా వారు కొంత చేస్తూ కొంత చేయక, కొంత అర్థం కాక అతను సతమతమవుతుంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు. కానీ ధనవంతులు, రిచ్ పీపుల్, వారు ఒక ఉన్నత ఆశయంతో ఉంటారు, సంకల్పం ఉన్నత ఆశయంతో, దానికే ప్రయత్నిస్తారు. కనుక నేనేమంటానంటే, మూడవ మహాసూత్రము, నీవు నీ శక్తిని కరెక్ట్ గా ఎస్టిమేట్ చేసుకో, శక్తిని గుర్తించు,
లిమిటెడ్గా కాకుండా అన్లిమిటెడ్గా సాగిపో అనేది మూడవ మన మనీ సూత్రమమ్మ. ప్రపంచంలో అనేక ఉదాహరణలు మనం దీనికి చెప్పవచ్చు. అట్లాగే అచ్చా, నాలుగోదమ్మా అతి ముఖ్యమైనది ఏంటంటే రెస్ట్లెస్. అంటే ఉన్నదాంతో తృప్తి చెందేటువంటి వాళ్ళు కొందరు ఎప్పుడు కంఫర్ట్ జోన్. మనకెందుకు? మీకు ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్పాలి. ఒక గురువును శిష్యుడు అడుగుతాడు, నువ్వు ఏదైనా ప్రశ్న అడుగుతుంటే, గురువర్య ఏ ప్రశ్న వద్దు, ఒకటే ప్రశ్న అడుగుతాను, అన్ని సమాధానాలు దొరుకుతాయి అంటాడు. శిష్యుడు అడుగు శిష్యు అంటాడు, ఏ వ్యక్తి ప్రపంచంలో అదృష్టవంతుడు అంటే గురువు సమాధానం ఏమిటంటే, ఉదయం లేవగానే నేను ఎవరికి కూడా బాకీ లేను, రుణపడి లేను డబ్బు పరంగా, అతనే ధనవంతుడు అని చెప్తాడమ్మా. చాలా మంచి విషయం. చాలా గొప్ప. ఏ శాస్త్రం చదువు శిష్య ఏమీ ఉండదు, నేను చెప్పిన డబ్బు పరంగానే ఉంటుంది. ముఖ్యంగా నువ్వు ఎవరికి రుణపడి ఉండవు. అంటే కంఫర్ట్ జోన్ అని కాకుండా అమ్మా, నీవు ఎప్పుడు కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నాలుగవ సూత్రం అమ్మా. అతి ముఖ్యంగా ఐదవ సూత్రం అమ్మా, గోల్ సెట్టింగ్ చేసుకోవాలమ్మా. అంటే 1,00,000 ఉన్నవి, నువ్వు 1,10,000 చేయు, 2,00,000 చేయండి. అలాగే నీకు ఉన్నదాన్ని, ఉన్న ఖర్చులను తగ్గించుకో. ఆ ఖర్చుల్నే పొదుపుగా అంటే క్యాపిటల్గా మార్చుకొని ఇన్వెస్ట్ చేయు. ఓకే అమ్మా. రెండోది ఇంకోటమ్మా, మనం ప్రపంచ చరిత్రను చూస్తే ఎందరో డబ్బు పరంగా మహనీయులైన వారందరూ కూడా గోల్ సెట్ చేసుకున్నారు. అందుకని అమ్మా ఒక గొప్ప మాట ఉందమ్మా, ఏమిటంటే మనిషి గోల్ లేకుండా ఉండాలి. ఎవరంటే తెగిన గాలిపటం. గాలిపటం ఎంత ఎత్తుకు గాలిలో ఎగిరినా అది దారంతో కనెక్ట్ అయి ఉన్నట్టుగానే మనిషి కూడా గోల్ సెట్ ఎంత ఎత్తుకు చేసినా తన హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అనే ఒక దారంతో కనెక్ట్ చేయాలి. దీనికి ఒకటే సూత్రం ఉందమ్మా, మంత్రం ఏంటంటే మహామంత్రం. అది కూడా దీనికి తోడుగా 5వ మహామంత్రంలో దానికి ఒక సబ్ హెడ్డింగ్ లాగా, మనిషి ఎప్పుడే కానీ ఉన్నదానితో తృప్తి చెందకూడదమ్మా. గోల్ సెట్టింగ్ అంటేనే అది. ఇంకొక పాయింట్తో మనము ఈ విషయాన్ని మనము దాన్ని సమగ్రంగా చెప్పవచ్చమ్మా. లేనివాడు అంటే పేదవాడు తను బ్రతకడానికే సంపాదిస్తాడు, కానీ డబ్బులు బాగా సంపాదించిన వారు ఇతరుల కోసం కూడా జీవిస్తారు. బ్రతకడానికి జీవించడానికి తేడా ఎంత ఉందని మీకు తెలుసు, అందరికీ తెలుసు. కనుక మన యొక్క టాక్ యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే, ఈ 5 మహామంత్రాలు మీరు తప్పనిసరిగా పాటిస్తూ యాక్టివ్ ఇన్కమ్ కంటే కూడా ప్యాసివ్ ఇన్కమ్ మెరుగైనదని, జీవితంలో ఎప్పుడు కూడా బ్రతకడం ముఖ్యమే కానీ జీవించడం ఇంకా ముఖ్యమని మన సారాంశం అమ్మా. మీరు చెప్పిన 5 సూత్రాలు కూడానండి అమ్మా ఒక విధంగా 5 వేదాల్లాగా మనీ వరల్డ్ లో. పంచవేదాలు అంటే మనకి వేదాలు 4 ఉంటాయి. మీరు చెప్పిన ఈ మాట నిజంగా 5 వేదాల్లాగా, ఎందుకంటే ఒక్కొక్కటి తీసుకున్నా కూడా మనకి ఒక పెద్ద గ్రంథాలే అవుతాయి. మంచి విషయాలు తెలియజేశారండి. కాకపోతే ఇంకా వీడి గురించి ఇంకా కూడా కొన్ని మనం వీడియోస్ చేయొచ్చు కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, యాక్టివ్ మనీ, ప్యాసివ్ మనీ అనేది 5 సూత్రాలతోటి 5 మనీ మంత్రాలుగా మనకి ఉన్నాయి అన్నారు. ఏంటో కూడా మనకి డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు వివరించారు కదా. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ మనీ హనీ ప్రోగ్రాంలో కలుసుకుందాం. నమస్తే.